తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ హరి రఘుప్రియ గారు ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా శ్రీలక్ష్మి గారు. అమ్మ, నమ్మకాలు మూఢనమ్మకాలు అనుకుంటాం. అసలు నమ్మకం ఏంటి? నమ్మకం అంటే అందరికీ తెలుసు, నమ్ముతాం, ఎవరినైనా నమ్ముతాం, ఏ విషయమైనా మన పెద్దలు చెప్తే నమ్ముతాం. అందులో మూఢనమ్మకాలు అని ఎందుకు అనుకుంటారు కొన్ని? చాలా చక్కని ప్రశ్న. దీంతో పాటు ముందుగా మనము నమ్మకం అంటే ఏమిటి అనే దాని గురించి ప్రస్తావన చేద్దాం. అసలు నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అంటే ఏమిటి? నమ్మకానికి మనం రెగ్యులర్గా వాడే భాష ఏంటంటే, నమ్మకము అంటే ఏ మనిషి అయినా తన మీద తనకి కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఏదైనా ఒక శక్తిని కానీ వస్తువుని కానీ అంటే దాని మీద తను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటాన్ని నమ్మకం అనుకుంటాము. అయితే దీనిలో రెండు పదార్థాలు వస్తాయి: నమ్మకము, మూఢనమ్మకము, అపనమ్మకము, విశ్వాసము, అవిశ్వాసము. ఇవన్నీ పర్యాయ పదాలే కానీ అర్థము అంతరార్థము ఒకటే అన్నమాట. అయితే నమ్మకము అని అన్నప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మన మీద మనకి నమ్మకం కోల్పోయినప్పుడు, మన మీద మనకి నమ్మకం కొన్ని పరిస్థితుల్లో మన మీద మనకి నమ్మకం కోల్పోతూ ఉంటాము. అది పరిస్థితుల వల్ల కావచ్చు, పక్కనున్న మనుషుల వల్ల కావచ్చు, మన యొక్క ఆంతరంగికంగా ఉండే సమస్యల వల్ల కావచ్చు. ప్రతి మనిషికి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉంటాడు. అసలు నమ్మకం అంటే ఏమిటి అనేది ప్రస్తావన చేసుకుంటే, అది ఒక తెలియని, అర్థం లేని ఒక పదార్థము. అదేమిటండి అర్థం లేని పదార్థం అంటారు? మనసుని వేధిస్తూ ఉంటుంది కదా. అది అర్థం లేని పదార్థమే. ఎలాగో మీకు క్లియర్గా చెప్తాను, చెప్పండి. అయితే ఇప్పుడు ఒక చిన్న నేనున్నాను. నేనేం చేశాను? నేను ఏదో ఒక పరిస్థితిలో, నేను కాకపోతే ఒక సమ్ ఎక్స్, ఎవరో ఒక మనిషి, ఒక వ్యక్తి అతను ఏం చేస్తాడు? చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, అన్ని రకాలుగా ఉంటాడు. అంటే ఈ నమ్మకం అనేది మనిషి బ్రెయిన్లో ఉంటుంది. అంటే మనిషి యొక్క మానసిక స్థితి నమ్మకం. మానసిక స్థితి కరెక్టేనండి. మానసిక స్థితి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా ఇది మానసిక స్థితి. దైవపరంగా ఏమిటి అనేది తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు మానసిక స్థితిని మనం ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని ఎలా అంచనా వేస్తాము అంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతాడో, ఏ సందర్భంలోనైనా కంట్రోల్ తప్పినప్పుడు, అంటే కంట్రోల్ తప్పుతూ అంటే వ్యసనాల వల్ల అంటారా? వ్యసనాల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, దేని వల్లైనా కావచ్చు. తన స్థితిని కోల్పోయినప్పుడు ఎదుటి వ్యక్తి మీద కానీ, ఎదుటి పదార్థం మీద కానీ, ఎదుటి శక్తి మీద కానీ ఒక కేంద్రీకృతం చేయడాన్ని, మనసుని కేంద్రీకృతం చేయడాన్ని నమ్మకం అంటాము. చిన్న ఉదాహరణ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని రకాలుగా చితికిపోయో లేకపోతే భయపడో ఒకళ్ళని ఆశ్రయిస్తాడు. వారు ఏం చెప్తారు? పలానా గుడికి వెళ్ళి అక్కడకు నువ్వు కనుక ఈ పని చేసినట్టయితే నీకున్న సమస్య తీరడము అయిపోతుంది అని చెప్తారు. అప్పుడు ఈ వ్యక్తి యాక్చువల్గా అది తను చేసుకోగలడు, కానీ తను ఉన్న పరిస్థితి అంటే మనసుతో అతనికి కంట్రోలింగ్ లేకపోవడం వల్ల వేరే వ్యక్తితో సందర్భం అంటే ప్రస్తావన చేసి ఆయన మీద టోటల్గా డిపెండ్ అయిపోయి ఆ వ్యక్తి ఏది చెబితే అది చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఆలయానికి వెళ్ళడమో లేదా అంటే ఏదో ఒకటి ఆ రెమెడీ చేస్తాడు. చేసిన వెంటనే ఇతనికి కుదరంగానే అక్కడ ఏమవుతుంది? ఆ పరిస్థితి నమ్మకం ఏర్పడిపోతుంది. ఇంకా ఏం చేస్తాడు? ఇంకా ఏ పనైనా సరే తన బుర్రతో ఆలోచించకుండా తన మీద తన శక్తిని కోల్పోయి దాని మీదే డిపెండ్ అయిపోతాడు. దాన్నే నమ్మకము అంటారు. అది ఒక వ్యక్తి మీద కావచ్చు, లేదా ఒక వస్తువు మీద కావచ్చు. ఒక శక్తి అంటే అతీంద్రియ శక్తి, భగవంతుడు అనుకోండి, లేదా అంటే మంత్రాలు అనుకోండి, దాని మీద డిపెండ్ అయిపోతాడు. అవునండి, కొందరు లేదు సెంటిమెంట్ అన్నట్టుగా, అది చెయ్యిందే ఇది చెయ్యము, ఇది నాకు సెంటిమెంట్ అన్నట్టు ఒకటి పెట్టుకుంటారు. అంటే ఏంటి? అది నమ్మకం అన్నట్టు. మానసిక స్థితి మాత్రమే, దీనికి ఆధారాలు లేవుగా.
ఆధారాలు లేవు. ఆధారాలు లేవు. నిజమే కదా. దేనికి ఆధారాలు లేదు. అంటే ఇది ఒక ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి మాత్రమే. అయితే నేనేం చేస్తాను, నాకు పలానా గుళ్ళోకి పెడితే అమ్మా మీకు ఇది మంచి జరిగింది అని చెప్పి మీకు కూడా అదే సలహా ఇస్తాను. ఎందుకు, నాకు జరిగింది కాబట్టి. అప్పుడు మీరేం చేస్తారు, మీరు కూడా అదే గుడికి మళ్ళా ఇంకొక చోటకి కూడా కాదు, అదే గుడికి మళ్ళా అదే గుడికి అదే ప్రదేశానికి వెళ్ళడం వల్ల ఆమెకి లబ్ధి పొందారు కదా, మనం కూడా అక్కడికే వెళ్దాం. అవును. అంటే ఇక్కడ మన యొక్క స్థితిగతులు వేరు, మన సమస్యలు వేరు, కానీ అది మనం మనసుతో ఆలోచించము. వెంటనే ఏం చేస్తారు అంటే మీకు నా మీద ఉన్న నమ్మకంతో, అంతే దేవుడు ఏమిటో తెలియదు, అక్కడికి వెళ్తే జరుగుతుందా జరగదా తెలియదు, కానీ మీరు నా మీద ఒక మానసిక స్థితి పెట్టి నమ్మకాన్ని పెట్టుకున్నారు. అంటే మీరు నా మీద ఆధారపడిన దాన్ని నమ్మకం అంటారు. మనం ప్రకృతితో ఆధారపడచ్చు, లేదా ఒక మనిషి మీద ఆధారపడచ్చు, లేదా ఒక దైవ శక్తి మీద ఆధారపడచ్చు. అప్పుడు మీరు వెంటనే అక్కడికి వెళ్తారు. వెళ్ళంగానే ఆ పని మీకు అక్కడ జరగలేదు, మీరు ఏదైతే అనుకున్నారో జరగలేదు. అప్పుడు వెంటనే ఏమనుకుంటారు, అరే తన మీద నమ్మకం పెట్టుకుని, ఆ పదం క్లియర్గా చూడండి, తన మీద నమ్మకం పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను, నాకు కాలేదు అని మీరు వెంటనే మీ మానసిక స్థితి నుంచి బయటకు వచ్చేసి మళ్ళా ఆ గుడికి మీరు ఎప్పుడూ వెళ్ళరు. అయ్యయ్యో. లేదా ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్ళరు. అంటే విచక్షణతో ఆలోచించరు. అది విచక్షణతో ఆలోచించకుండా, అంటే దీన్ని మనం ఏమంటామంటే అంధ విశ్వాసము, గుడ్డి నమ్మకము అంటారు. నమ్మకాల్లో గుడ్డి నమ్మకం కూడా ఉంటుంది అన్నమాట. అంటే నమ్మక స్థితి నుంచి మనం ఏం చేసామంటే గుడ్డి నమ్మకంగా వెళ్ళి అక్కడ పని జరగకపోతే వెంటనే ఆ ప్రదేశాన్ని మనం రిస్ట్రిక్ట్ చేసేస్తాము, లేదా ఆ వస్తువుని ఇంకా వాడము, లేదా ఆ పదార్థాన్ని ఇంకా మనం ముట్టుకోమన్నమాట. అంటే ఇది దేని మీద బేస్ అయ్యింది, ఆధారం లేని ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితినే నమ్మకము అంటారు. నమ్మకం అంటారు. ఇది దేవుడి మీద కావచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఈ రాయి పెట్టుకోండి మీకు వెంటనే అవుతుంది అంటారు. అంటే ఏంటి, ఇది సైకలాజికల్ ఫీలింగ్ మాత్రమే. ఆ రాయి పెట్టుకోగానే మనకి ఏమనిపిస్తుంది, అమ్మో చాలా మంచి జరిగింది, నూతన ఉత్సాహం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది, మనం ఈ పని చేసాం కదా అన్న ఇది ఉంటుంది కదా. ఉంటుంది, కానీ అది నిజంగా రాయి వల్లనా కాదు, మన మానసిక స్థితి. ఎస్, అంటే మన మీద నమ్మకం అప్పుడు కుదిరిపోయింది. ఈ రాయి పెట్టుకోవడం వల్ల కాదు, లేదా అంటే ఇంకోటి కాదు, అంటే దాన్ని మనం నమ్మి వాడుతున్నాం కాబట్టి ఇంకా అక్కడి నుంచి మన సైకలాజికల్గా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, యాక్టివ్ అయిపోతుంది. అంటే ఇక్కడ రాయి పని చేసినట్ట, మన బుర్ర పని చేసినట్ట. నిజమే కదా కదా. అయితే అది అంటే మన మీద మనకి నమ్మకాన్ని కోల్పోయి మనం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక దానిని నమ్మాలి. ఇది శాస్త్రీయ ఆధారం అయితే లేదు, పురాణాల్లో చెప్పబడి లేదు. ఎందుకు అంటే ఇది ఎవరి యొక్క వారి ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నాకు దీని మీద నమ్మకం కుదిరింది, మీకు ఇంకో దాని మీద కుదరచ్చు. అలా అని ఇదే చెయ్యాలి అని ఎక్కడ బౌండరీస్ లేవు, ఇలాగే చేస్తేనే కుదురుతుంది అనేది బౌండరీస్ లేదు. అంటే ఎక్కడ ఆధారితం లేని ఒక మానసిక స్థితి ఇంకొక మానసిక స్థితి మీద ఆధారపడమే నమ్మకము. చాలా బాగా వివరించారండి నమ్మకం అంటే. నమస్తే. నమః.